ఆధునిక వ్యవసాయ రీతుల్ని, ఆర్గానిక్ పంటల్ని, దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరం భాగస్వాములమవుతాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే విచ్చేసిన మంత్రివర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం. Sri Ramoji Rao Garu revolutionized the media space. He set new standards for integrity, innovation, and excellence. He moved with the times and he moved ahead of the times. At the same time, when newspapers were the most prevalent source of news, he started Eenadu. His commitment to boosting the spirit of Ek Bharat, Shreshth Bharat. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తున్న తరుణం. శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు, శ్రీమతి శైలజా కిరణ్ గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి, శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్సి, అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు. ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర. ఇలా ఆదివారం వస్తే